హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే ధాన్యలక్ష్మి గార్డెన్లో కూర్చొని జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకొని ఆలోచిస్తూ అందరికీ తగిన న్యాయం జరుగుతోంది. సంతోషంగా పుట్టింట్లో ఉన్న కావ్యని ఎలా తీసుకురావాలని అందరూ ఆలోచిస్తున్నారు. బయటికి వెళ్ళిపోయి ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు పడుతున్న నా కొడుకు గురించి మాత్రం ఎవరూ ఆలోచించట్లేదు. ఎవరు ఆలోచించకపోయినా తల్లిగా నా బాధ నాకు ఉంటుంది కదా. ఈ సమస్యకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని అనుకుని అపర్ణకి ఫోన్ చేసి కావ్యం తీసుకుని వెంటనే ఇంటికి రమ్మని చెప్తుంది. దాంతో కంగారు పడుతుంది అపర్ణ. ఏమైంది అని అడిగితే, ఎవరికి ఏం కాలేదక్క, అందరూ బాగానే ఉన్నారు, ముందు నువ్వైతే కావ్యం తీసుకొని ఒకసారి ఇంటికి రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. వెంటనే కావ్యం తీసుకొని అపర్ణ ఇంటికి వస్తుంది. అప్పుడే హాల్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళిద్దరూ రావడం చూసి షాక్ అవుతారు అందరూ. ఇంతలో ఇంద్రాదేవి చాలా సంతోషంగా, ఏంటి నా మనవడు కోపతాపాలన్నింటినీ పక్కన పెట్టి మీ ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చేశాడా అని అడిగితే, అలాంటిదేం లేదత్తయ్య, ఏం జరిగిందో తెలియదు కానీ ధాన్యలక్ష్మి ఫోన్ చేసి ఇంటికి రమ్మంది, అందుకే వచ్చామని అంటుంది అపర్ణ. ఇంతలో ప్రకాష్, అదేంటి ధాన్యం మీకు ఫోన్ చేయడం ఏంటి అని అంటే, అప్పుడే ధాన్యలక్ష్మి అక్కడికి వచ్చి అవును నేనే వాళ్ళని పిలిచానని చెప్తుంది. ఎందుకు పిలిచావని ఇంద్రాదేవి అడిగితే, ఒక విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే కుటుంబ సభ్యులు అందరూ ఉండాలి కదత్తయ్య, అందుకే పిలిచాను అని అంటుంది. అప్పుడే ఆ మాటతో షాక్ అవుతారు అందరూ. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అని ఇంద్రాదేవి అడిగితే, అప్పుడే ధాన్యలక్ష్మి చాలా ఆవేశంగా, అప్పుడే మర్చిపోయారా ఈ ఇంట్లో ఉన్న అందరి గురించి ఆలోచిస్తారు, అందరి బాధలు మీకు పడతాయి, కానీ నేను పడే బాధ మాత్రం మీకు సంబంధం లేకుండా పోయింది. బయటికి వెళ్ళి కష్టాలు పడుతున్న నా కొడుకు గురించి మాత్రం ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. పుట్టింట్లో ఉన్న కావ్యని తిరిగింటికి ఎలా తీసుకురావాలి అని అందరూ ఆలోచిస్తున్నారు. మీ ఎవరు ఆలోచించకపోయినా నా కొడుకు గురించి నేను ఆలోచిస్తాను కదా, అందుకే ఆస్తిని 2 ముక్కలుగా చేసి సగం ఇవ్వండి అని అడిగితే, ఇలా ఇప్పటికి కూడా దానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయం మామయ్య గారు తీసుకోలేదు, దాని గురించి మాట్లాడడానికే పిలిచాను అని అంటే, అప్పుడే ఇంద్రాదేవి, ఇందులో ఆలోచించడానికి ఏముందమ్మా, దీనికి కొంచెం టైం పడుతుందని, టైం కావాలని మీ మామయ్య గారు చెప్పారు కదా అని అంటే, దేనికత్తయ్య టైం కావాలి, మీరు టైం కావాలి అని చెప్పింది ఆస్తి పంచివ్వడానికి కాదు, దీని నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచించుకోవడానికి. నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేని పిచ్చిదాన్నైతే కాదు కదా, అందుకే నాకది అర్థమైంది కాబట్టే ఇక ఎవరేం చెప్పినా వినదలుచుకోలేదు. ఈ రోజు ఆస్తిని పంచి సగం వాటా నా కొడుక్కి ఇస్తారా లేదంటే నన్ను చచ్చిపోమంటారా అని చెప్పి అక్కడే అందరి ముందే ఉరేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ధాన్యలక్ష్మి. ఇక అందరూ తనని ఆపి ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావని మాట్లాడుతూ ఉంటే, ఇంతలోనే సీతారామయ్య చేతి కర్ర కింద పడినట్టుగా సౌండ్ వస్తుంది. అలాగే అందరూ అటు చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. సీతారామయ్య అలానే గుండెపోటుతో కింద పడిపోతారు. వెంటనే అందరూ సీతారామయ్య దగ్గరికి వెళ్ళి తనని పట్టుకొని చూసి ఎంత పిలిచినా కూడా ఉలకరు పలకరు. దాంతో గుండెపోటు వచ్చిందేమో అనుకొని హాస్పిటల్కి తీసుకువెళ్దాం, డాక్టర్కి ఫోన్ చెయ్యండి అని ఇంద్రాదేవి అంటే, అప్పుడే సుభాష్ అవసరం లేదమ్మా అని అంటారు. దాంతో అందరూ కూడా షాక్ అవుతారు. హాస్పిటల్కి వద్దంటావేంట్రా అని ఇంద్రాదేవి అడిగితే, హాస్పిటల్కి తీసుకువెళ్ళినా ప్రయోజనం లేదమ్మా, నాన్నగారి నాడి కొట్టుకోవడం ఆగిపోయింది, ఇక ఆయన మనకు లేరు అనేసరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అందరికీ. చెప్పలేనంతగా బాధపడుతూ ఏడుస్తూ ఇంద్రాదేవి అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతుంది. వెంటనే ఇంద్రాదేవిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేస్తే డాక్టర్ ట్రీట్మెంట్ చేసి బయటకు వచ్చి తనకేదో తెలియకూడని షాకింగ్ న్యూస్ చెప్పినట్లున్నారు. ఆ షాక్తో ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయారు అని చెప్తారు. ఒకేసారి 2 షాకులు తగిలినందుకు దుగ్గిరాల కుటుంబం అంతా శోక సముద్రంలో మునిగిపోతారు. ఇక తర్వాత సీతారామయ్య గారికి అంత్యక్రియలు అవన్నీ జరిపించి ఇక ఇంద్రాదేవి త్వరగా కోలుకోవాలని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.